ఆ దేవుని దగ్గర లొంగుబాటు లేకపోతే గనక అది ఒప్పందం కాదు దేవుని దృష్టిలో. అందుకే నేను నీతి అనుకున్నదంతా కూడా మురికి గుడ్డ. ఇది మసిగుడ్డ కూడా కాదు, మసిగుడ్డ కూడా కాదు. మసిగుడ్డ అవసరం మనకి. మసిగుడ్డ అక్కడ పక్కన పెడతాం కుండల దగ్గర, ఆ పొయ్యి దగ్గర ఉంటుంది. ఆ మసిగుడ్డను మనం పెట్టులో పెట్టుకోం, కానీ అవసరానికి వాడుకుంటాం. మురికి గుడ్డ అయితే ఏం చేస్తాము, అది డస్ట్బిన్లో పడేస్తాము. అది ఆ చెత్తవాడు వచ్చినప్పుడు చెత్తవాడికి పడేస్తాం మనం. మురికి గుడ్డ, అది మురికి గుడ్డ. అది మరి ఏ గాయం కట్టినటువంటి గుడ్డో, లేకపోతే ఇంకొక అపవిత్రమైనటువంటి గుడ్డో, ఏదో ఒక గుడ్డ. ఆ గుడ్డను మనం ఎప్పటికప్పుడే ఏం చేస్తామంటే దాన్ని తీసి డస్ట్బిన్లో వేస్తాం, మన ఇంట్లో పెట్టుకోము. మురికి గుడ్డ, మసిగుడ్డకు విలువ ఉంది, కానీ మురికి గుడ్డకు మాత్రము విలువ లేదు. కనుక మనం చేసే ప్రతి నీతి క్రియ అనుకున్నది ప్రతిదీ కూడా మురికి గుడ్డ దేవుని దృష్టిలో. అంత మురికి వారమై ఉన్నాం మనము. అందుకే ఇర్మియా గ్రంథం 3:25లో కూడా ఏమని తెలియదు, సిగ్గునొందిన వారమే సాగిలపడదుము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. అంటే దేవుని దగ్గర మనం ఒప్పుకుంటున్నాం అన్నమాట. ఏమనంటే ఆయన చెప్పినటువంటి పనులు మనం చేయలేకపోతూ ఉన్నాం, ఆయన చెప్పిన నడక మనం నడవలేకపోతూ ఉన్నాం, ఆయన సత్యాన్ని నిలబెట్టలేకపోతూ ఉన్నాం, ఆయన న్యాయాన్ని నీతిని మనం పాటించలేకపోతూ ఉన్నాం. అంచేత దేవుని ముఖం చూడాలంటే మనకి ఎలాగుంటుందంటే సిగ్గుపడుతూ ఉన్నాం.